యోహాను సువార్త 1 అధ్యాయము 14 వచనాన్ని ఎవరైనా బిగ్గరగా చదివి సహాయం చేయండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుడి కొద్ది పరిశుద్ధ వాక్యము మన వినికుడిలో ప్రభు దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభు నీకే స్తోత్రాలు. నాకంటే ముందుగా మా సోదరులు ప్రార్థన చేశారు. నీ దాసుడు కూడా నన్ను నీ చేతులకు అప్పగిస్తూ ఈ ప్రాంతాన్ని, ఇక్కడున్న ప్రజలను, సౌండ్ సిస్టాన్ని మొత్తం అంతటిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఇంతవరకు పాటలు పాడాము, స్తుతించాము, యాక్షన్ సాంగ్స్ చేశాం. ప్రభువా, అన్ని కార్యక్రమాలు కూడా చక్కగా మీరు జరిగించారు. నీ ప్రజలతో మీరు మాట్లాడండి నాయన. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమన్నావు నాయన. నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలన్నీ వస్తాయని ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో స్పష్టంగా మీరు చెప్పారు నాయన. కాబట్టి దయచేసి నాయన అందరూ ఏకాగ్రతగా దేవుని వాక్యము వినట్లుగా వారికి మీ సహాయము చేయండి. ఆటంకపరచాలని చూస్తున్న ప్రతి విధమైన చీకటి, అంధకార, దురాత్మ శక్తులన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాము తండ్రి. దేవా, మీరే నాతో మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక చిన్న క్లారిటీ ఇచ్చి వాక్య సందేశములోకి, ఉపదేశములోకి వెళతాను. ప్రతి సంవత్సరం మనం ఎవరో ఒకరిని గెస్ట్ స్పీకర్గా పిలుచుకునేవాళ్ళం. ప్రతి సంవత్సరం గెస్ట్ స్పీకర్గా పిలుచుకునేవాళ్ళం. మరి ఈ సంవత్సరము ఎందుకు పిలవలేదు అని అంటే ఇష్టం లేక కాదు, కానీ చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో స్థానిక దైవజనుడు వాక్యం చెప్పడం అనేది చాలా కాలం అయిపోయింది. కాబట్టి ఈ ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి నేను నా ద్వారా ఈ సంవత్సరము ఈ ప్రాంత ప్రజలకు, ఇక్కడున్న వారందరికీ కూడా దేవుని వాక్యం అందించాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవబడినటువంటి లేఖన భాగం, ఇక్కడ బైబిల్ గ్రంథము పరిచయం ఉన్నవారు ఉన్నారు, బైబిల్ గ్రంథము పరిచయం లేని వారు కూడా ఉన్నారు. యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నారు, యేసు ఎవరో ఇంకా తెలియని వారు కూడా ఉన్నారు. మనం అనుకుంటున్నాం యేసు ప్రభు అందరికీ తెలుసు అని. నిజమే, యేసు ప్రభు తెలియటం వేరు, కానీ ఆయన్ని స్పష్టంగా గ్రహించడం వేరు. ఏమండి, ఇప్పుడు ఎవరైనా ఒక సెలబ్రిటీ ఉన్నారనుకోండి, తర్వాత నిన్నే, తర్వాత సైలెంట్గా ఉండమ్మా. ఓకే, వెరీ గుడ్. స్తోత్రం చెప్పండి. ప్రధానమంత్రి మోడీ గారు ఎంతమందికి తెలుసు? ఏమండి, చెయ్యొద్దులే, అందరి చేతుల్లో బైబిళ్ళు ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ గారు ఎంతమందికి తెలుసు? అందరికీ తెలిస్తే స్తోత్రం చెప్పండి. గొడవ పెట్టేస్తారు, ఇప్పుడు తెలియదంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టేస్తారు. ప్రధానమంత్రి మోడీ గారు అందరికీ తెలుసు, కానీ మోడీ గారు ఏం తింటారు, ఎప్పుడు పడుకుంటారు, ఎప్పుడు తాగుతారు అనే వ్యక్తిగత విషయాలు మనకు తెలుసా? తెలియదు. ఏమైనా సోషల్ మీడియాలో వస్తే 1, 2 అర ఆయన చిన్నప్పుడు ఏం చేశారు, తర్వాత ఏం చేశారు, కొన్ని విషయాలు పూర్తిగా మనకు తెలియదు. అలాగే యేసుని మామూలుగా అందరితో పాటు ఆయన కూడా దేవుడు అని తెలియటం వేరు, అలాగే యేసు ఈ లోకంలోకి ఎందుకు రావలసి వచ్చిందో అది స్పష్టంగా తెలుసుకోవటం వేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రభువుని స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఈ అదరోళ్ళు చెప్తున్నారు, వెనకాలోళ్ళు అసలు చెప్పట్లా. చెప్పండి వెనకాలోళ్ళు. ఈ రాత్రి యేసు ప్రభుని స్పష్టంగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పాలి స్తోత్రం. హల్లెలూయా.
వాళ్ళకి ఏంటంటే టెంట్లో ఉన్నారా, మేమేం మంచులో ఉన్నామా? వాళ్ళు టెంట్లో ఉండి ఎన్నైనా చెప్తారు. మరి గొర్రెల కాపర్లు టెంట్లు వేసుకుని ఉన్నారండి, చలి మంచులో ఉన్నారు. ఏమండి, దేవుని కొరకు కొంచెం కష్టపడండి అమ్మా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ధన్యులైపోతారు మీరు. అసలు మంచును కూడా లక్ష్య పెట్టకుండా దేవుని వాక్యం విన్నాడు నా కుమారుడు నా కుమార్తెని ప్రభు గ్రహిస్తే తప్పకుండా మీకు దేవుడు దీవెనిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభుని రాత్రి మీకు స్పష్టంగా అంటే పూర్తిగా చెప్పలేకపోయినా తెలుసుకోవలసిన కొన్ని విషయాలు, మానవుడు తెలుసుకోవలసినటువంటి కొన్ని విషయాలు మీతో నేను పంచుకొని నా ప్రసంగాన్ని ముగిస్తాను. యేసును గూర్చి మనకి తెలిసినది చాలా తక్కువ. ఏమండి, ఇదే యోహాను సువార్త నీ కృపా యేసయ్యా, ఇది నీ కృపా యేసయ్యా, ఇది నీ కృపా. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా యేసయ్యా, ఇది నీ కృపా యేసయ్యా, ఇది నీ కృపా. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త కాదు, మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం చదవండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. యేసు ప్రభువారు ఈ భూమి మీద యూత్ వారు కొంచెం ఇక్కడ నుంచోండి, ఒకళ్ళిద్దరు పిల్లలు ఎందుకు లెగుస్తున్నారు, ఎందుకు వస్తున్నారు చూడాలి మీరు కొంచెం. యేసు ప్రభువారు ఈ లోకంలో ఆయన సంచరిస్తున్నటువంటి దినాలలో యేసు ప్రభు ఒక ప్రశ్న వేశాడు. ఏమిటా ప్రశ్న అంటే, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారు అంటే, నన్ను గూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు నన్ను గూర్చి ఏమనుకుంటున్నారు, యేసు ఎవరు, ఈ లోకస్తులు ఏమనుకుంటున్నారు అని మిమ్మల్ని అడిగితే, యేసు ఎవరని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? యేసు లోక రక్షకుడు. ఏమండి, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని దేవుడు నమ్మిన బిడ్డలు చెప్తారు. నమ్మని బిడ్డలు ఏం చెప్తారు అంటే, వారికి తెలిసిన దాన్ని బట్టి చెప్తున్నాను, నేను విన్న దాన్ని బట్టి చెప్తున్నాను, ఆయన అమెరికా దేవుడండి అంటారు, ఇంగ్లాండ్ దేవుడండి అంటారు, ఆయన ఒక సామాజిక వర్గానికి చెందిన దేవుడండి అంటారు. అంటే లోకంలో ఉన్నటువంటి నానుడి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులను అడిగినటువంటి ప్రశ్న ఈరోజు మనం సమాజమును అడిగితే
ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా యేసును గూర్చి చెబుతూ ఉంటారు. ఈ లోకంలో అందరికి తెలిసిన ఒక విషయం ఏంటో తెలుసా? ఈ లోకాన్ని నడిపిస్తున్నది ఒకే ఒక్క దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ మతమునైనా అడగండి, ఏ మతస్థులనైనా అడగండి, అందరూ ఏం చెప్తారంటే ఒకే ఒక్క దేవుడు. లోకమును సమస్తమును కలగజేసిన వాడు ఒక్కడే. సృష్టికర్త ఇద్దరు ముగ్గురు పదుల సంఖ్యలో ఉండరు. అందరినీ ఒక్క దేవుడే చేశాడు, ఒక్కడే సృష్టికర్త అని ప్రతి మతము కూడా నమ్ముతుంది. ప్రతి మతములో కూడా బోధిస్తున్నారు ఒక్కడే దేవుడు. అయితే ఆ దేవుని గూర్చి, ఆ ఒక్కడైనటువంటి దేవుని గూర్చి, ఆ సృష్టికర్త అయిన దేవుని గూర్చి మరి ఎవరికి ఉన్న అవగాహనతో వారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి తెలిసిన ప్రకారంగా వారు చెప్తున్నారు. కొంతమంది పూర్తిగా తెలిసి చెప్తున్నారు, కొంతమంది తెలియక చెప్పలేకపోతున్నారు. అదేం తప్పు కాదు. వారికి ఎంతవరకు అవగాహన ఉందో అంతవరకు చెప్తారు. నేను మిమ్మల్ని ఒక అడ్రస్ అడిగాను. ఆ అడ్రస్ అడిగినప్పుడు మీరు ఎంతవరకు చెప్పగలుగుతారో ఆ అడ్రస్ మీకు తెలుసున్నంత వరకు చెప్పగలుగుతారు. తెలియనప్పుడు మీరు చెప్పలేరు కదా. అలాగే యేసు ప్రభువును గూర్చి అందరికీ పూర్తిగా అర్థం కాలేదు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఎందుకు కన్యకకు జన్మించాడో, ఎందుకు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడో, ఎందుకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేవవలసి వచ్చిందో చాలా మందికి తెలియదు. తెలిసిందల్లా ఏంటంటే యేసు ప్రభు చనిపోయాడని తెలుసు, సమాధి చేయబడ్డాడని తెలుసు, 3వ దినాన తిరిగి లేచాడని తెలుసు. అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, దేని కొరకు రావలసి వచ్చింది, క్లుప్తంగా మీకు అర్థమయ్యేలాగా చెప్పి నా మాటలు ముగిస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడో మనం తెలుసుకునే ముందు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను పిల్లల కోసం. ఎందుకంటే వీళ్ళకి వాక్యం బోరింగ్. ఏంటది? మీకు కథ అంటే ఇష్టం కదా. ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఒక పార్కులోకి 4 అంధులను తీసుకుని వెళ్ళారు. ఎంతమందిని? 4 అంధులు, అంటే గుడ్డివారు. ఏమంటే 4 గుడ్డివారిని పార్కులోకి తీసుకుని వెళ్ళి ఆ పార్కులో ఏనుగుని నిలబెట్టి, ఏనుగుని మీరు కనిపెట్టండి, ఏనుగు ఎలా ఉంటుందో మీరు కళ్ళు లేకపోయినా మీ చేతులతో అదిమి వాటిని తాకి ఆ ఏనుగును గూర్చి చెప్పండి అని చెప్పినప్పుడు ఒక్కొక్క ఆ గుడ్డివాడిని పంపించారు. మొట్టమొదటిగా ఒక గుడ్డివాడు ముందుకు వచ్చి, ఏనుగుకి ముందు భాగంలో ఉంటుంది ఏంటది? చూసారా ఎంత కనెక్ట్ అయ్యారు వీళ్ళు? సూపర్ అండి మనవాళ్ళు. తొండం ఉంటుందండి. ఫస్ట్ గుడ్డివాడు ఆ యొక్క తొండం దగ్గరికి వెళ్ళి ఆ తొండాన్ని తడిమి చూసి వచ్చి పక్కకి నుంచున్నాడు. రెండో వాడిని పంపించారు. అతడు వెళ్ళి ఏమండి అక్కడ ఉన్నటువంటి ఆ పొట్ట భాగాన్ని దగ్గర నుంచోబెడితే అతడు ఇలా తడిమి ఏనుగంటే ఏంటో నాకు తెలిసిపోయిందని చెప్పి పక్కకు వచ్చి నుంచున్నాడు. మూడో వ్యక్తిని పంపించారు. అతడు వెళ్ళి ఏనుగు చెవు పట్టుకున్నాడు. ఏనుగు చెవు పట్టుకుని నాకు ఏనుగంటే ఏంటో తెలిసిపోయింది అనుకుని పక్కకు వచ్చి నుంచున్నాడు. నాలుగో వాడు చివరివాడు వెళ్ళి తోకను పట్టుకున్నాడు. నా వచ్చు కదా, అంత సీరియస్గా వాక్యం లేకపోతే ఏం పట్టుకున్నాడు? మీరుంటే మనం ఇంకో అరగంట చెప్పుకోవచ్చు కదా, వాళ్ళు ఉండరు కదా, వెళ్ళిపోతారు. నాలుగో వాడు తోకను పట్టుకున్నాడు. తోకను పట్టుకుని నాకు ఏనుగు అర్థమైపోయిందని చెప్పి వెళ్ళి నుంచున్నాడు.
అప్పుడు మొదటి వాడి దగ్గరకు వచ్చి, ఆ అబ్బాయి చెప్పు, ఏనుగంటే ఏంటి అబ్బాయి? గొట్టం అన్నాడు. తొండాన్ని పట్టుకుని ఏమన్నాడు? ఏనుగంటే ఏమీ కాదు, ఒక గొట్టము అన్నాడు. రెండో ఆయన దగ్గరికి వెళ్ళి, అబ్బాయి అబ్బాయి నిన్నే, ఏనుగంటే ఏంటని రెండో వాడిని వెళ్ళి అడిగితే ఆడేం చెప్పాడు? నేనే రెండో వాడిని అన్నట్టు చూస్తున్నాడు మా వాడు. ఆయన మరి బుక్ అయిపోతావు, జాగ్రత్తగా వినాలా. రెండో వాడు ఏం చెప్పాడంటే, ఏనుగంటే ఏమీ కాదండి, ఒక గోడ అన్నాడు. అంటే మరి పొట్టం తాగాడు కదా. మూడో వాడి దగ్గరికి మైకి పట్టుకెళ్ళి, అయ్యా నువ్వు ఏనుగును చూసావు కదా, తాకావు కదా, ఏనుగంటే ఏంటంటే, ఏనుగంటే గొట్టం కాదు, ఏనుగంటే గోడ కాదు, నీకే చెప్పేది, ఏనుగంటే చేట అన్నాడు పక్కోడు. ఏంటంట? చేట అన్నాడు. వాడికి ఏం దొరికింది? చెవు దొరికింది. ఇక ముగ్గురు అయిపోయాక నాలుగో వాడు ఉన్నాడు. అయ్యో ఈ వరుసలో నేను ఎందుకు కూర్చున్నాడు అనుకుంటాడు కుర్రాడు. ఏం పర్లేదులే, దేవుడు నిన్ను రక్షిస్తాడు. హల్లెలూయా. ఏమండి, నాలుగో వాడి దగ్గరికి వెళితే, ఏనుగంటే గొట్టము కాదు, ఏనుగంటే గోడ కాదు, ఏనుగంటే చేట కాదు, ఏనుగంటే చీపురు కట్ట అన్నాడు. మరి తోక పట్టుకున్నాడు కదా, ఏనుగంటే చీపురి కట్ట. ఈ కథ ఎందుకు చెప్పానంటే, దేవుని గూర్చిన, భగవంతుని గూర్చిన అవగాహన మనుషులకి ఇలా ఉంది. ఎవరికి అర్థమైనట్టుగా వారు చెప్పారు. వాళ్ళు తప్పేం చెప్పలా, వాళ్ళ కళ్ళు లేవు. ఏమండి, వాళ్ళకి అర్థమైనంత మట్టుకు చెప్పారు. తోక దొరికిన కాడేమో చీపురు కట్ట అన్నారు, పొట్ట దొరికిన కాడేమో గోడ అన్నారు. ఏమండి, చెవు దొరికిన కాడేమో చేట అన్నారు, తొండం దొరికిన కాడేమో గోటం అన్నారు. వాళ్ళకి అర్థమైంది అది. మరి ఈరోజు ఈ రాత్రి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అని మనం ఎవరిని గురించి చెప్పుకుంటున్నాము అంటే, కన్య మరియ గర్భమున జన్మించిన రక్షకుని గురించి చెప్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు ఆయన? ఆయన గూర్చిన విషయం ఏమిటి? ఆయన గూర్చి తెలుసుకోవలసిన విషయం ఏమైనా ఉందా అంటే ఉంది, తెలుసుకోవాలి. ఒక మాట చెప్పి విషయంలోకి వెళతాను. మీకు ఇష్టమున్నా లేకపోయినా ఇక్కడ ఈ సభలో కూర్చోకపోయినా ఇంకొక చోటైనా నువ్వు ఎక్కడున్నా సరే నీ దగ్గరకు దేవుని సువార్త పంపించబడుతుంది. దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టండి, ప్రభునామమునకు మహిమపరచండి. నీకు ఇష్టమున్నా లేకపోయినా నీ దగ్గరకు సువార్తనైతే దేవుడు పంపిస్తాడు. ఎందుకొరకు అంటే, సువార్త ఎవరికి దూరముగా ఉండదు. సువార్త ప్రతి ఒక్కరికి ప్రకటించబడుతుంది. నువ్వు ఇలాంటి సభల్లో కూర్చోకపోయినా ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పాంప్లెట్ ఇస్తారు. నీకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళావు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటుండగా అక్కడ కొంతమంది సిస్టర్స్ వచ్చి సువార్త చెప్పి యేసు ప్రభుని పరిచయం చేస్తారు. మీ చుట్టాల్లోనే, మీ బంధువుల్లోనే ఎవరో ఒకళ్ళ ద్వారా దేవుడు నీకు సువార్తను పంపిస్తున్నాడు. కారణం ఏంటి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సువార్త ప్రకటిస్తూ ఉంటే మతం మార్చేస్తున్నారు. ఎందుకు మారుస్తామండి? మార్చాల్సిన పనేం లేదు. ఎవరికి బలవంతంగా బాప్తీసాలు ఇచ్చే పని కూడా లేదు. ఎందుకొరకు అంటే యేసు ప్రభు చెప్పారు, నమ్మి బాప్తీసం పొందిన వాడు. ఇప్పుడు నేను నా పిల్లలు, 2 అమ్మాయిలు, నా కూతురులే, నేను సేవ చేస్తున్నాను. మా పాస్టరమ్మ నాతో పాటు సేవ చేస్తుంది. అలాగే మా అక్కగారు సేవ చేస్తున్నారు. అలాగే మా పిన్ని గారు సేవ చేస్తున్నారు. ఇదిగో మా మావయ్య గారు అబ్బాయి షాలేం రాజు గారు సేవ చేస్తున్నారు. వీళ్ళందరూ దేవుళ్ళలోనే ఉన్నాం కదా అని చెప్పి మా పిల్లల్ని నీళ్ళల్లో ముంచేసామనుకోండి, బాప్తీసాలు నమ్మకం లేకుండా ఇచ్చామనుకోండి, అది రక్షణ కాదు. ఎవరైతే యేసు క్రీస్తుని స్పష్టముగా గ్రహించి ఆయన నా రక్షకుడు, ఆయన ద్వారా తప్ప మోక్షము లేదని విశ్వసించిన వారి బాప్తిస్మమే
ఎలిజిబుల్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెళ్లి బాప్తిస్తాలు, పాస్పోర్ట్ బాప్తిస్తాలు, స్వస్థత బాప్తిస్తాలు ఇవేమి కూడా పరలోకాన్ని తీసుకుని వెళ్ళవు. మారు మనస్సు పొందండి, పరలోక రాజ్యము సమీపించుచున్నది. మారు మనస్సు పొందండి. మారు మనస్సు పొందితేనే పరలోక రాజ్యం. కాబట్టి మారు మనస్సు పొందాలంటే పాపాలను విడిచిపెట్టాలి, చెడు వ్యసనాలు విడిచిపెట్టాలి, చెడు కార్యాలు విడిచిపెట్టాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, ఏమండి పరిశుద్ధంగా బ్రతకాలి. ఇవన్నీ కష్టం, చేయడం చాలా కష్టమని చాలామంది రారు. యేసుప్రభు గురించి తెలుసు, కానీ పాపమును విడిచిపెట్టలేక ఆ పాప జీవితంలోనే వారు సంతోషిస్తూ యేసుకు దూరంగా ఉంటారు. ఎవరో బలవంతంగా నువ్వు తీసుకోకపోతే నేను తీసుకోనని ఒక ఆవిడైనా ఒకవేళ బెట్టు చేస్తే బాప్తీసం తీసేసుకున్న ఆ బాప్తీసం ఎలిజిబుల్ కాదు, ఆ బాప్తీసం ఆమోదం కాదు. మారు మనస్సు పొందాలి, యేసుక్రీస్తు రక్షకుడిని నమ్మి అప్పుడు ములిగితేనే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవ్వరికి బలవంతంగా మతమును మార్చే ప్రసక్తి లేదు. ఒకటే మేము చేసే పని ఒకటే, ఏమిటంటే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నీకు తెలియజేయడమే మా పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి, మనము చదివిన మూల వాక్యము యోహాను సువార్త 1:14 చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆ వాక్యము అన్నాడు. ఎవరు ఆ వాక్యము? ఎప్పటి నుంచి ఉన్నాడు ఆ వాక్యము? ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు అంటే చాలామంది యేసు ప్రభు 2025 సంవత్సరాలు వాడే అని అంటారు కదండి. 2025 సంవత్సరాలు వాడే అంటారు. మాకు ఇంకా దానికంటే ముందు వేల కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఓకే, కాదని అనట్లా. కానీ యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకములోకి వచ్చిన సంవత్సరాలు నువ్వు చెప్పే 2025 సంవత్సరాలు. శరీరధారిగా ఆయన రాకమునుపు దేవునితో యుగ యుగములకు పూర్వము అనాది కాలములో ఉన్నవాడు అనువాడు యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఏమండి, 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. యేసుక్రీస్తు ప్రభు మొదటిగా ఏం చెప్పాను? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఏ శరీరధారి అయిన దేవుడు ఈ లోకములో 2025 సంవత్సరాల క్రితం భూమికి నడిమధ్య ప్రాంతమైనటువంటి పాలస్తీనా దేశంలో ఆయన జన్మించాడో ఆ వాక్యము అనాదిగా ఉన్నవాడని యోహాను సువార్త చెప్తా ఉంది. ఇదిగో కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన దృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి. చప్పట్లు కొడదామా దేవునికి. మన ప్రభువు 2025 సంవత్సరాల వాడా? ఆయన 2025 సంవత్సరాల వాడా? కాదే, సర్వ సృష్టికి ఆది సంభూతుడట. ఇంకొకటి ఏమంటున్నాడంటే అదృశ్య దేవుని స్వరూపి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుణ్ణి ఎవరైనా చూడగలరా? ఏమండి, చూడగలరా? సూర్యుడిని ఎవరైనా చూడగలరా? తూర్పును ఉదయిస్తున్నాడు, ఆ సూర్యుడిని అంతవరకు చూడగలం. మిట్ట మధ్యాహ్నం 12ంటికి నడినెత్తి మీదకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆ సూర్యుడిని చూడండి, చూడలేం. అలాంటి సూర్యులు, కోటి సూర్యులు కాంతి కలిపితే దేవుని యొక్క మహిమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కోటి సూర్యుల కాంతితో ఆయనను మనం ఎలా చూడగలం? ఆయన చూడలేం. కానీ లేఖనం ఏం చెప్తుందంటే అదృశ్య దేవుని
స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టే సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్న మొన్న దేవుడు కాదండి, అమెరికా దేవుడు కాదు, ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు కాదు. ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు, అదృశ్య దేవుని స్వరూపి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎందుకొరకండి ఈ లోకానికి వచ్చాడు? దేని కొరకు ఈ లోకానికి వచ్చాడు? మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-15. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు. అయ్యా తిమోతినేనా? చదవండి రాజుగారు. ప్రేమయు అధికముగా విస్తరించెను, పాపులను రక్షించుటకు. ఏమండి? అధికముగా ప్రేమయు అత్యధికముగా విస్తరించెను, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదామా? ఎందుకు వచ్చాడో చెప్తున్నాను, ఎందుకు శరీరము దాల్చవలసి వచ్చిందో చెప్తున్నాను. మొదట ఎందుకు వచ్చాడు అంటే, ఏమండి, క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నా కోసం రాలేదన్నమాట. ఏమండి, పాపుల కోసం వచ్చాను అన్నాడు, నా కోసం రాలేదన్నమాట. నేను పాపిని కాదు, నాలో పాపము లేదు అని చాలా మంది అనుకుంటున్నారు. అంటే దొంగతనాలు, వ్యభిచారము, నరహత్య ఇలాంటివి చెయ్యకపోయినా మనిషిలో పాపము అనేది ఉంది అనే విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టీకరించి చెప్తుంది. వేద గ్రంథము కూడా స్పష్టంగా చెప్తున్నాయి. ఇస్లాం, ఖురాన్ కూడా ఇదే సత్యం చెప్తుంది. మనుషులందరూ పాపములో ఉన్నారు. మన మహర్షులు ప్రార్థన చేశారు, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ త్రాహిమా కృపయా శరణాగత వత్సల. మన మహర్షులు చేసినటువంటి ప్రార్థన, ఓ దేవా, నేను పాపములో ఉన్నాను, పాపములో పుట్టాను, పాపములో బ్రతుకుతున్నాను, ఈ పాపమును బట్టి చనిపోతే నా గతి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, నన్ను ఈ పాపము నుంచి తప్పించవా అని మహర్షి చేసినటువంటి ప్రార్థన. అంటే మహర్షులు కూడా పాపులమని ఒప్పుకుంటున్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం బైబిల్ చెప్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపులేనండి. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకే వచ్చాను. పాస్టర్ గారు, మీరు పాపులంటే మేము పాపులం అవుతామా? మాలో పాపం ఉన్నదని మీరు ఎలా చెప్పగలరు అని చెప్తే, నేను ఎలా చెప్పగలను? నీ స్వభావమును బట్టి చెప్పగలను. చిన్న విషయాన్ని చెప్తాను. చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు ఎరేజర్స్, పెన్సిల్స్, మీ ఫ్రెండ్స్ ఎవరినైనా దొంగతనాలు చేశారా? అబ్బే, ఇప్పుడు ఒప్పుకుంటారేంటి? రేపు తీర్పు న్యాయపీఠం ముందు ఉంటుంది మీకు. ఇక్కడ ఒప్పుకోరు మీరు, న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాక చెప్తారు. చిన్నప్పుడు కూడా చిన్న చిన్న దొంగతనాలు చేసేవాళ్ళం. మరి పిల్లలకి ఒరే పెన్ ఎట్టుకొచ్చాయి, పెన్సిల్ ఎట్టుకొచ్చాయి అని ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా చెప్తాడంటారా? వరలక్ష్మి గారు చెప్తాడా? చెప్పరు, ఎవరు చెప్పరు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే, ఆ దొంగతనం అనేది ఎట్లా వచ్చింది వాళ్ళకి? తినేసి తినలేదని ఇలా వెనక చెయ్యి ఎలా పెట్టుకుంటున్నారు? బైబిల్ చెప్తా ఉంది, రక్తములో స్వభావం ఉన్నది,
ఆ రక్తములో ఉన్న స్వభావమే జన్మ పాపము. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు పుట్టుకతోటే పాపివి, నేను పుట్టుకతో పాపిని. పుట్టిన ప్రతి మానవుడు జన్మ పాపి. ఎలా వచ్చింది ఆ జన్మ పాపము అంటే, మొట్టమొదటి మానవుడు ఆదాము చేసిన అతిక్రమమును బట్టి ఆయన సంతానమైన మనంతటి మీదకి ఆ జన్మ పాపం వచ్చింది. కాబట్టి ఆ స్వభావాన్ని బట్టి మనం తప్పులు చేస్తూ ఉన్నాం, పొరపాట్లు చేస్తున్నాం. మీకు విషయం కొంచెం రిలాక్స్గా ఉండేలాగా చెప్పనా? నువ్వు తప్పు చేయడానికి కారణం నువ్వు కూడా కాదు, నీలో ఉన్న పాప స్వభావం. నీలో ఉన్న పాప స్వభావమే నిన్ను తప్పుడు మార్గంలోకి, చెడు వ్యసనాలలోకి, చెడు మార్గంలోకి తీసుకుని వెళుతుంది. ఆ స్వభావమును మార్చుకోగలిగితే, ఆ స్వభావమును నువ్వు శుభ్రం చేసుకోగలిగితే నీవు నీతిగా యథార్థంగా బ్రతకగలుగుతావు. మానవులు చాలా ప్రయత్నం చేశారు తమ బ్రతుకును మార్చుకోవాలని, త్రాగుడు నుంచి విడుదల పొందాలని, గంజాయి నుంచి విడుదల పొందాలని, చెడు వ్యసనాల నుంచి విడుదల పొందాలని, వ్యభిచారం నుంచి విడుదల పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎందుకు సాధ్యం కావటం లేదు? ఎందుకు సాధ్యం కావట్లేదు? ఎందుకంటే వారిలో ఉన్న పాప స్వభావము వారిని పాపములో బంధించి వేసింది. బంధించినటువంటి ఆ మానవుణ్ణి విడిపించడానికి దేవుడు నరుడుగా ఈ లోకానికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. బంధించబడినటువంటి మానవ జాతిని విమోచించడానికి పరమాత్ముడే ఈ లోకంలోకి నరావతారం ఎత్తి రక్తం చిందించాలని సామవేదములో, ఏమండి, సామవేదములో చక్కగా మనకు స్పష్టంగా తెలియచేయబడింది. సర్వ పాప పరిహారు రక్త ప్రోక్షణ ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడు నరావతారం ఎత్తి రక్తం చిందిస్తే తప్ప పాప క్షమాపణ కలగదని వేదం చెప్పినటువంటి సాక్ష్యము. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి మనను పవిత్రులుగా చేస్తుందని బైబిల్ సాక్ష్యం చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, అపరాధముల చేత, పాపముల చేత మనమందరము చచ్చిన వారై ఉండగా మనందరినీ కూడా ఆ పాపములో నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది నువ్వు తెలుసుకోగలిగితే క్రిస్మస్ ఆనందం నీకే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అలా కాకుండా ఏదో అందరితో పాటు అన్నట్టుగా వెళ్ళాం కాబట్టి, వచ్చాం కాబట్టి, తెచ్చాం కాబట్టి, విన్నాం కాబట్టి అన్నట్టుగా కాదు. ఇక్కడున్న వారికి, చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా మేము మత ప్రచారం చేయటం లేదు, సత్యం చెప్తున్నాం. సత్యం చెప్తున్నాం. అన్ని గ్రంథములలో సారము ఒక్క దేవుని గురించి చెప్పబడింది. సర్వ మానవాళిని చేసినవాడు ఒక్కడే. ఇండియా వాడిని చేసినవాడు ఒక్క దేవుడే, అమెరికా వాడిని చేసినవాడు ఒక్క దేవుడే, ఏమండి, బ్రాహ్మణులు చేసినవాడు ఒక్క దేవుడే, కాపుల్ని చేసినవాడు ఒక్క దేవుడే, మాదిగలను చేసినవాడు కూడా ఒక్క దేవుడే. అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని ఒక్క దేవుడే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఒక్క దేవుని యొక్క, అదృశ్య దేవుని యొక్క స్వరూపియే యేసుక్రీస్తు ప్రభు. యేసయ్య అడుగుతున్నాడు, నన్ను గూర్చి లోకములో ప్రజలు ఏం చెప్పుకుంటా ఉన్నారు? ఒక్కొక్కరు ఒక రకంగా చెప్పారు. యోహాన్ అన్నారు, ఏలియా అన్నారు, బాప్తిస్మిచ్చి యోహాన్ అన్నారు, ఇర్మియా అన్నారు, ప్రవక్తలలో ఒకడన్నారు. మరి పేతురు, మరి మీరేమనుకుంటున్నారు? ఆయన చెప్పాడు, నువ్వు సర్వోన్నతుని దేవుని కుమారుడవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు సమస్తము మాట ద్వారా కలుగజేశాడు కదా. మరి అక్కడి నుంచే నీ పాపం పోను అంటే సరిపోనుగా? ఇంత గొడవ లేదుగా. ఈ సువార్త ప్రకటన, ఈ టెంటులు ఇవన్నీ మనకెందుకు? రోడ్ల మీదకి వెళ్ళి సువార్త చెప్తూ ఉంటే వారి దెబ్బలు ఎందుకు, వారి తిట్లు ఎందుకు? ఇవన్నీ మనకు అవసరమా? పాపము పోనుగాక అంటే సరిపోను కదా. అది ధర్మశాస్త్రం యొక్క నీతి కాదు. ధర్మశాస్త్రం యొక్క నీతి ఏమిటి? ఏ నీతి ధర్మశాస్త్రమును దేవుడు ఇచ్చాడో ఆ నీతిని నెరవేర్చేవాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తాను చెప్పిన దాన్ని తానే కొట్టేసుకున్నాడు అనుకోండి, అది నీతి అవుతుందా? అది న్యాయం అవుతుందా? కాదు. అందుకే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మీరు కూడా క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డలు
ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనకండి. ధర్మశాస్త్రము క్రీస్తులో నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు నేను లోకములోకి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. అంటే కేవలం క్యాజువల్ గా చెప్పచ్చు. రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు. అన్ని మతాలు కూడా రక్తాన్ని ఆశ్రయిస్తున్నాయి. అవునంటారా కాదంటారా అంటే మీకు తెలియదు, నేను చెప్తాను వినండి. అన్ని మతాలు రక్త ప్రోక్షణాన్ని నమ్ముతున్నాయి. ఎందుకంటే అది మన భారతీయ మహర్షులు నమ్మినటువంటి సత్యం. సత్య అన్వేషణలు నమ్మినటువంటి సత్యం ఏంటంటే పాపము పోవాలి అంటే రక్తము చిందించబడాలని నమ్మారు. ఆ రక్తము కొంతకాలము క్రీస్తు ఈ లోకములోకి రాకమునుపు ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోళ్ల రక్తము ద్వారా పాప క్షమాపణ వారికి దొరికింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడైనా ఒక గుడికి మనం వెళ్ళినప్పుడు, ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక మేకపోతునో గొర్రెపోతునో మనం తీసుకుని వెళతాం. దేని కొరకు అంటే మన పాపములన్నీ పరిహారము కొరకు ఆ యొక్క ప్రతిమకు మనం చూపించి మా పాపములు క్షమించండి, ఇదిగో మేము చేసిన తప్పులు ఈ యొక్క జీవి మీదకి ఆపాదిస్తున్నామని చెప్పి, ఏమండి నా పాపములన్నీ కూడా ఈ జీవి భరిస్తుందని దాని మీద చేతులు వేసి చూపించి ఆ తరువాత దాన్ని బలి అర్పిస్తారు. ఆ రక్తమును తీసుకెళ్ళి అక్కడున్నటువంటి బలిపీఠం మీద ప్రోక్షిస్తారు. ఈ ప్రాసెస్ అంతా మనం చూడం. ఈ లోపు చెట్ల కాడికి వెళ్ళిపోయి ఆటలాడుకుని కూర వండేశారా, బిర్యానీ అయిపోయిందా అని గబగబా వెళ్ళి అది తింటున్నా తప్ప అసలు దీని యొక్క అర్థం ఏమిటి? బైబిల్ చెప్తా ఉంది, ధర్మశాస్త్రము చెప్తా ఉంది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములోకి శరీరధారిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే అదృశ్య దేవుని స్వరూపుగా ఉన్నప్పుడు ఆయన ఆత్మలో ఉన్నాడు, ఆయన శరీరములో లేడు. ఆత్మలో ఉన్నవాడికి రక్తం ఉండదు. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు శరీరమును ఎందుకు దాల్చుకోవలసి వచ్చిందంటే నీ శరీరములో నా శరీరములో ఉన్న జన్మ కర్మ పాపములకు ఆధారమైన ఆ రక్తమునకు బదులుగా, పాప రక్తమునకు బదులుగా పరిశుద్ధుని రక్తము చిందించాలని సామవేదము చెప్పిన ప్రవచన నెరవేర్పు. దేవునికి స్తోత్రం కలుగును. యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళిని విమోచించడానికి శరీరమును దాల్చాడు. ఈ లోకంలోకి వచ్చి 5 రొట్టెలు 2 చేపలు అద్భుతం చేయడానిక, నీళ్లను ద్రాక్షారసముగా మార్చడానిక, కుంటివారిని గుడ్డివారిని చూపించి స్వస్థపరచడానిక కాదు. అవన్నీ చేస్తాడండి. ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్తామండి, కారు వేసుకుని బయలుదేరుతాం, విజయవాడలో ఆగుతాం. ఏం చేస్తాం రాజుగారు? విజయవాడలో పొద్దున బయలుదేరాం, విజయవాడ వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. ఏం చేస్తాం చెప్పండి? సూపర్ భోజనం చేస్తాం. సూర్యాపేట వెళ్ళాక టీ తాగుతాం. టీ అలవాటు ఉందనుకోండి, దారంపడ తాగకుండా వెళ్తాం. ఇప్పుడు సూర్యాపేట వెళ్ళింది టీ తాగుతాక, విజయవాడ వెళ్ళింది భోంచేటాక. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో నీకు తెలియకపోతే సహోదరి సహోదరుడా చేతులు జోడించి చెప్తా ఉన్నాను, బలవంతమేం కాదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నిన్ను నన్ను పాపము నుంచి తప్పించడానికి, నరకము నుంచి తప్పించడానికి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. సర్వ పాప పరిహారము కొరకు 446వ పాట. సర్వ పాప పరిహారము కొరకు పరమాత్ముడు రుధిరము గార్చునని, సర్వ పాప పరిహారము కొరకు. వాళ్ళు లేకపోతే మీ చేతుల్లోనే కొట్టచ్చు కదా, ముగింపులోనే ఉన్నాం. ఇక మూసేయండి బైబిల్, మూసేసి గట్టి కొట్టండి. సర్వ పాప పరిహారము కొరకు పరమాత్ముడు రుధిరము గార్చునని, సర్వ పాప పరిహారము కొరకు పరమాత్ముడు రుధిరము గార్చునని.
ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథముల్ ప్రవచించెను ధర బ్రాహ్మణ గ్రంథముల్ క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున క్రీస్తుకు పూర్వమే భరత ఖండమున ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు పారసీక మత గ్రంథకర్తయో జొరాస్టరు ప్రవచించెను నాడే పారసీక మత గ్రంథకర్తయో జొరాస్టరు ప్రవచించెను నాడే పరమాత్ముడు ధర అవతరించగని పరమాత్ముడు ధర అవతరించగని కూతురు నక్షత్రము మీరతని చూతురతని నక్షత్రము మీరని ప్రవచన పురుషుడు క్రీస్తు ప్రభు. పరిశోధించండి అంటున్నాడు. తొందరపడి వచ్చాడు అని అంట్లా. బయలుదేరండి కాలువగట్టుకి, బాప్తీసాలకు బయలుదేరండి అని చెప్పట్లా. పరిశోధించండి, చదవండి. ఏమండి, అన్ని మత గ్రంథములలో సత్యము ఉన్నది. అన్ని మత గ్రంథం. అందుకే భగవద్గీత చదువుతాం, రామాయణం చదువుతాం, మహాభారతం చదువుతాం, వేదములు చదువుతాం. మా ఇంటికి వచ్చి చూడండి, ఇంటికి చర్చి కింద ఇంటికి వచ్చి చూడండి, వేదములు కూడా ఉంటాయి. ఎందుకంటే అన్ని మతాల వారిని సృష్టించింది ఒకడే సృష్టికర్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనమందరము ఒక్క దేవుని పిల్లలం. మనుషులను దేవుడు యథార్థముగా కలుగు చేసిన, యథార్థముగా సృష్టించను కానీ మనుషులే వివిధ తంత్రములు కల్పించుకున్నారని ప్రసంగి గ్రంథం 7:29 స్పష్టంగా చెప్పబడింది. మనం కల్పించుకున్నాం. నువ్వు వేరు, నేను వేరు, నీ మతం వేరు, నా మతం వేరు, నీ దేశం వేరు, నా దేశం. మనం కల్పించుకున్నాం. గ్రంథములన్నీ ముక్త కంఠంతో సాక్ష్యం చెప్తా ఉన్నాయి. సమయం లేదు. 9:57 అయిపోయింది. మరి 10 గంటలకు ముగిస్తానని చెప్పాను కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ ఇంకా యేసు ప్రభును గూర్చి సరైన అవగాహన లేకపోతే తెలుసుకోండి. ఎందుకొరకు అంటే ఏదో మతం మారడానికి కాదు. పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. తీర్పులోకి వెళితే నిత్య నరకాగ్ని గుండములోకి వెళ్ళిపోతాం. ఆ నిత్య నరకాగ్ని గుండములోకి వెళ్లకుండా నిన్ను తప్పించడానికి ఎవరలేదండి నరకంలోకి వెళ్ళిపోతానండి అంటే, నరకం అంటే ఏంటనుకున్నా? నరకం అంటే ఆశామసి కాదన్నా, అది బగబగా మండే అగ్నిగుండమన్నా, అందులోని పడిన వారికి చావు రాదు. మరి అగ్ని ఆరదు, యుగయుగాలు యాతన పడాలి. కాబట్టి మరి నీవు చేసినటువంటి తప్పు, నేను చేసినటువంటి తప్పు శిక్ష ఎవరు భరించాలి అంటే నువ్వే భరించాలి, నేనే భరించాలి. మరి ఆ దేవాతి దేవుడు ఎందుకు భరించడానికి ఈ లోకంలోకి వాక్యమై వచ్చాడు అంటే నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు క్రీస్తు ప్రేమామయుడు. అంతే. నీకు నచ్చితే, నీకు ఇష్టమైతే యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించవచ్చు. నాకు వద్దండి, నాకు యేసు ప్రభు వద్దు అని అంటే అది నీ ఇష్టం, నేనేం చెప్పలేను. కానీ చరిత్రలో యేసును నువ్వు వద్దనొచ్చు తప్ప చరిత్రను ఎప్పుడు కూడా కొట్టేయలేము. ఈరోజు క్యాలెండర్ స్టార్ట్ అయింది యేసు ప్రభు పుట్టుక కానించి 2025 సంవత్సరాలు అక్కడి నుంచి ప్రారంభమై చెప్పింది. మనం ఎంత ఇష్టం ఉన్నా లేకపోయినా దస్తావేజుల్లో క్రీస్తుకు పూర్వం రాసుకోవాలి, క్రీస్తు శకమని చచ్చినట్టు రాసుకోవాల్సిందే ఇష్టం లేకపోయినా. కాబట్టి యేసుని కులం పేరిట, ప్రాంతం పేరిట ద్వేషించకండి. సర్వమానవాళిని విమోచించడానికి అనాదిగా ఉన్నటువంటి వాక్యము, అదృశ్య దేవుని స్వరూపము, సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి ఆ దేవాతి దేవుడే ఈ లోకంలోకి వాక్యమై దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 33.5 సంవత్సరాలు నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జీవించి, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, తల మీద ముండ్ల కిరీటము, ఏమండి ఇవన్నీ కూడా మరి యేసు ప్రభు వారు
ఎందుకొరకు భరించాల్సి వచ్చిందంటే, మన వేదములలో కూడా మనం నమ్మినటువంటి సత్యములో అజామేధము అనే ఒక యజ్ఞం ఉంది. ఆ అజామేధము యొక్క యజ్ఞము ఒక మేకను బలుసుగంప చుట్టి మేకులు కొట్టి దాన్ని చంపి తిరిగి మరలా ప్రాణప్రతిష్ఠ చేయాలి. ఆ అజామేధము అనే యజ్ఞము ఇప్పటికి భూమి మీద ప్రయత్నం జరిగింది తప్ప చంపిన మేకను తిరిగి బ్రతికించడము సాధ్యపడలేదు. యోహాను చెప్తున్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువుని నువ్వేదో ఒక కేక్ ఇచ్చో, లేకపోతే అరటిపళ్ళు ఇచ్చో, లేకపోతే కానుకిచ్చో నువ్వు ఆయన్ని కొంతవరకు సంతోషపరచగలవు. కానీ ఆయనకు అప్పుడు సంతోషం కలగదు. నువ్వు ఇచ్చే కానుకను బట్టి సంతోషం కలగదు. నువ్వు ఇచ్చే అర్పణ బట్టి సంతోషం కలగదు. నీలో ఉన్న పాపము, నీలో ఉన్నటువంటి పాపము తీసివేసుకోవడానికి, పరిశుద్ధునిగా బ్రతకడానికి, పాపక్రియలను విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడిన రోజున, క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్న రోజున పరలోక సైన్య సమూహము గంతులు వేస్తుంది. ప్రభు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు మరి జన్మించినప్పుడు ఆయనకి స్థలము లేదు. స్థలము లేనందున ఆయన ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టులో పడుకోబెట్టారు. ఇప్పుడు మనం ఆయన ఎక్కడ పడుకోబెట్టుకోవాలంటే మన హృదయంలో పడుకోబెట్టుకోవాలి. మరి ఎలా ఉంది మన హృదయం? అబద్ధాలతోటి, మోసాలతోటి, ఏమండి రకరకాల పాపాలతో ఉన్నటువంటి మన హృదయంలోకి ప్రభు వస్తాడా? శుభ్రం లేని ఇంట్లోకి ఎవరైనా వస్తారా? చుట్టాలు ఎవరైనా వస్తున్నారంటే అప్పుడే మనం చీపిరి చాట పట్టుకుంటాం. సంవత్సరం నుంచి ఏం పట్టుకోం. అప్పుడే మొత్తం దుడుపులు మొదలెట్టేస్తాం. ఎందుకంటే వీళ్ళ పంప ఇలాగే ఉందంటే వీళ్ళ పిల్లలు కూడా ఇలాగే ఉంటారా బాబు, ఈ సంబంధం నాకు వద్దు బాబోయ్ అని పెళ్లి చేసుకున్నాడు వచ్చి పారిపోతాడేమో అని శుభ్రంగా దాన్ని ఎప్పుడు లేని నీట్నెస్, ఎప్పుడు లేని గౌరవం, ఏమండి ఏమండి అంటారు. ఏమంటారు అప్పుడే? ఏమండి అన్నయ్య గారు పిలుస్తున్నారండి. అంతకుముందు ఒరే ఓయ్, అంతకుముందు భర్తను పిలుస్తూ ఒరే, తర్వాత ఓయ్, ఇలాగ నిన్నే. ఏంటండి ఇది? ఏంటండి ఇది? మారాలి కదండి. దేవుని బిడ్డలు కూడా అలా ఉంటే ఎట్లాగా? ఏమంటే ఒక గృహము శుభ్రము లేకపోతే ఆ ఇంటిలోకి ఎవరు ఉండలేరు, ఎవరు రాలేరు. మన హృదయం శుభ్రం లేకపోతే ప్రభు కూడా రాడు అని చెప్పట్లా. ఆయన లోపలికి వచ్చిన తర్వాతే బాగు చేయడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శుభ్రం చేసేవాడు శుభ్రంగా ఉన్న ఇంటిలోకి రాడు. శుభ్రము లేకుండా పాపముతో నిండిపోయినటువంటి మానవ హృదయంలోకి ఆయన జన్మిస్తాడు. పశువుల తొట్టులో ఆయన మరి పరుండబెట్టారు. ఇప్పుడు నీ హృదయంలోకి పరుండబెట్టగలిగితే ఆయన ఈ లోకంలో చేసిన పుణ్యకార్యం, ఈ లోకంలో చేసిన రక్తము నీ పాపములు పరిహరిస్తుంది. నువ్వు రక్షణ పొందుకుంటావు. ఈ జీవితానంతరము నువ్వు కన్ను మూసినప్పుడు మోక్షములోకి చేరుకుంటావు. యేసు ప్రభుని అందుకొరకు ప్రకటిస్తున్నావు. నువ్వు మేడ మీద మేడ కడతావని, గొలుసు మీద గొలుసు వేస్తావని, నీకు ఏ కష్టాలు ఉండవు. యేసు ప్రభుని నమ్ముకుంటే అని మేము ఎప్పుడు చెప్పలేదు, ఎప్పటికీ చెప్పట్లేదు అన్నవాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. శ్రీనివాస్ గారు మనం అలా చెప్తున్నాం. అసలు అటువంటి వారే సాక్ష్యం. అసలు ఎప్పుడూ కూడా ఏనాడు కూడా యేసు ప్రభుని నమ్ముకోండి లక్షలు వచ్చేస్తాను ఎప్పుడు చెప్పడం మాకే రాలేదు. ఇక్కడ మాకే రాలేదు. మరి ఎట్లాగండి? ఎందుకంటే లాభం లేని దేవుడు ఎందుకంటే అంటే అరే బాబు ఈ లోకంలో బ్రతికేది 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఈ మధ్యలో ఫ్లెక్సీలు చూస్తా ఉంటే 40-45కి ఎత్తేస్తున్నారు జనం. 40-45 సంవత్సరాలకే చనిపోతున్నారు. 60-70 సంవత్సరాలు కూడా బ్రతకట్లా. అంటే మనిషికి గ్యారంటీ లేదు. ఈ ఫోన్కి గ్యారంటీ ఉంది, ఈ బుక్కి గ్యారంటీ ఉంది, మనిషికి గ్యారంటీ లేదు. ప్రభు త్వరలోనే రాబోతున్నాడు. ఒకసారి వచ్చి నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు, మరలా రెండోసారి రాబోతున్నాడు. ఎవరైతే తమ జన్మ కర్మ పాపములు యేసు రక్తము ద్వారా శుద్ధి చేసుకుని తమలో ఉన్న పాపమును గుర్తించి యేసు ప్రభు ద్వారానే నాకు మోక్షం ఉన్నదని ఎవరైతే విశ్వసిస్తారో ఆ వాక్యమైన దేవుడు నీకు, నీ కుటుంబానికి, విశ్వసించిన వారందరికీ రక్షణ అనుగ్రహించును గాక. మంచిది. దేవునికి స్తోత్రం. అక్క ఎక్కడ ఉన్నారు?
చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభు, నీకే స్తోత్రాలు. అయ్యా, మెంటేవారి తోటలో అయ్యా మీనాక్షమ్మ గారి యొక్క స్ట్రీట్లో చాలా సంవత్సరాలుగా ఎర్రబాబు గారి యొక్క స్థలంలో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక ఉత్సవంలాగా, ఒక పండగలాగా ఈ కార్యక్రమాన్ని మేము జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా మా సోదరులు ఎర్రబాబు గారి కుటుంబం చక్కగా మాకు సహకరించారు. అలాగే ఎదురుగా ఉన్నవారు, ఈ చుట్టుపక్కల ఉన్నవారు అందరూ కూడా మాకు ఎప్పుడు కూడా సహకారమే. ఆయన దయచేసి ఆ బిడ్డలందరినీ కూడా వారి కుటుంబాలను దీవించండి. ఈ రాత్రి ప్రకటింపబడిన ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరి హృదయములలో ఫలించునుగాక. దుష్టుడు ఎత్తుకుని పోకుండా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె వృద్ధి పొందునుగాక. యేసు అంటే ఎవరో దేవుడు కాదు, యేసు నా దేవుడు, అనాదిగా ఉన్నటువంటి దేవుడు, అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికర్త అయిన దేవుడని ప్రభువా నేను మేమందరం గుర్తెరిగి ఆయన ఇచ్చే రక్షణ పొందుకుని ధన్యులగినట్లుగా కృప చూపించమని ప్రభువా. తదుపరి సండే స్కూల్ పిల్లలకు మరి చక్కని గిఫ్ట్స్ ఏర్పాటు చేశారు. మరి ఆ గిఫ్ట్స్ తండ్రి నాయన ఆత్మీయ తల్లి అక్కగారి కార్యక్రమం నడిపిస్తుండగా మీరే నీ దాసురాలు బలపరిచి నడిపించమని అయ్యా. ఓపికతో విన్న ఈ బిడ్డలందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించమని, నాకు ముందుగా శుభాలు తెలియజేసిన బిడ్డలను కూడా దైవ సేవకులను దీవించి ఆశీర్వదించమని యేసు పుణ్యనామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంకెంతోసేపు ఉండదు, ఒక 10 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని మనం ముగించు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. పిల్లలు గిఫ్ట్స్ కావాలా? సండే స్కూల్కి మరి రావాలి కదా, వస్తున్నారా? గిఫ్ట్స్ ఏమో కావాలనిపిస్తుంది, సండే స్కూల్కి మాత్రం రారు కదా. అమ్మా అందరూ పలహారం తీసుకొని వెళ్ళాలి. ఇంకొక యాక్షన్ సాంగ్ ఉంది, ఆ యాక్షన్ సాంగ్ జరుగుతూ ఉండగానే గిఫ్ట్స్ ఇచ్చేసాక మరి మెంటేవారి తోట సండే స్కూల్ పిల్లలు వాళ్ళకి మ్యూజికల్ చైర్స్ అలాగే బెలూన్ బ్లాస్ట్ గేమ్ని ఏర్పాటు చేస్తాము. మ్యూజికల్ చైర్స్లో ఫస్ట్ సంతోష్ ఓకే, తనకే తెలుసు, తను ఇచ్చేస్తాడు. సంతోష్. సెకండ్ భార్గవి, థర్డ్ మౌని. భార్గవికి చప్పట్లు కొట్టండి. మౌని. బెలూన్ గేమ్లో ఫస్ట్ సాత్విక, సెకండ్ సందీప్, థర్డ్ దీవెన కీర్తి. క్లాప్స్ కొడతలేదు ఎవరు, క్లాప్స్ కొట్టు. దీవెన కీర్తి థర్డ్. అంత్యాక్షరిలో ఫస్ట్ సాత్విక, సెకండ్ వెన్నెల, థర్డ్ భాగ్యశ్రీ. క్విజ్ పెట్టారండి సండే స్కూల్ టీచర్ తేజ గారు. ఫస్ట్ మాధవి, సెకండ్ సాత్విక, థర్డ్ సందీప్. మాధవి, సెకండ్ సాత్విక, థర్డ్ సందీప్. రెడీగా ఉండండి త్వరగా. అటెండెన్స్లో ఫస్ట్ సాత్విక, సందీప్. సాత్విక ఎక్కడ ఉంది? అన్ని సాత్వికగా వచ్చేసినట్టున్నారు. ఫస్ట్ అటెండెన్స్లో సాత్విక, సందీప్ ఇద్దరు కూడా.
ఇద్దరు వచ్చే, నువ్వు కూడా వచ్చే. సందీప్ కూడా ఫస్ట్ అండ్ ఫస్ట్, వాడు కూడా ఫస్ట్. సెకండ్ వెన్నెల. థర్డ్ పేర్లు చదువుతున్నాను, వాడు అందరూ వచ్చాను. థర్డ్ వాళ్ళు మాధవి, రామకృష్ణ ఉన్నాడా, కౌశిక్, నాగరాజు, రోహిత్. ఎక్కడ రోహిత్? క్లాప్స్ కొడతలేదు ఎవరునే అస్సలు. థర్డేనా రోహిత్. చిన్పేట పిల్లలు త్వరగా వచ్చేయండి. మ్యూజికల్ చైర్స్. ఫస్ట్ అనిల్, సెకండ్ రాజేష్, థర్డ్ చందు. సెకండ్ వాళ్ళు రెడీగా ఉండాలి. థర్డ్ చందు. అనేది కూడా తీసేసుకో. మ్యూజికల్ చైర్స్. నిహారిక ఫస్ట్, అలైక్య సెకండ్, బ్లెస్సీ థర్డ్. నిహారిక మా ఫాస్ట్గా రెండురా. అలైక్య, బ్లెస్సీ. అంత్యాక్షరి కాదు, లెమన్ స్పూన్ అమ్మ. ప్రైజీ, అనుపమాశ్రీ. లెమన్ స్పూన్లో ప్రైజీ, అనుపమాశ్రీ, అక్షర. క్లాస్ కొట్టుండమ్మా, పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. అక్షర. అంత్యాక్షరిలో రాజేష్, అక్షయ, అలైక్య. రాజేష్ ఫస్ట్, రాజేష్ రావాలి. రాజేష్, అక్షయ, ఎగ్జామ్లో ఫస్ట్ బ్లెస్సీ, సెకండ్ అలైక్య, థర్డ్ రాజేష్. బ్లెస్సీ, అలైక్య, రాజేష్. పాస్టమ్ గారు ఒకసారి పైకి రండి అమ్మా. బ్లెస్సీ, అలైక్య. అమ్మ మీరు తీసుకునే వాళ్ళు మీకు తెలుసు కదా, మీరు ఫస్ట్ సెకండ్ అలాగే తీసుకోండి. అలైక్య, రాజేష్. అటెండెన్స్. ఫస్ట్ అనుపమశ్రీ. సెకండ్ చందు. థర్డ్ రాజేష్, అనిల్, స్వీటీ. సెకండ్ చందు, థర్డ్ రాజేష్, అనిల్, స్వీటీ. అనిల్ వచ్చాడా మీ అన్నయ్య? అనిల్, స్వీటీ. రాజేష్, అనిల్, స్వీటీ. టీచర్స్ని కూడా చదివేస్తాను. హుషియా గ్రంథం మీద ఫస్ట్ సంధ్యా సిస్టర్ గారు. సెకండ్ వసంత. హుషియా గారు క్లాస్ కొట్టమండమ్మ బాబు మా స్త్రీల సమాజానికి. ఫస్ట్ సంధ్య, సెకండ్ సంధ్యా సిస్టర్ గారు, సెకండ్ వసంత సిస్టర్ గారు, థర్డ్ భవానీ. కొంచెం భవానీని పిలవండి అమ్మా. సరే భవానీ. పరిగెట్టాలి భవానీ గారు. క్లాస్ కొట్టండి, ఇంకా హుషారుగా పరిగెడతారు.
వరలక్ష్మి థర్డ్, వరలక్ష్మి థర్డ్ ఇద్దరు. ప్రభురాత్రి భోజన రహస్యం బుక్ మీద ఫస్ట్ సంధ్యా సిస్టర్ గారు. ఎందుకమ్మా మీరా? సెకండ్ భవాని థర్డ్ సత్యవతి గారు, సరస్వతి గారు. సెకండ్ భవానీ, థర్డ్ సత్యవతి గారు, అలాగే సరస్వతి గారు కూడా. సత్యవతి గారు టీచర్స్ కి వాలంటీర్స్ కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే సంవత్సరం అంతా టీచర్స్ చాలా కష్టపడతా ఉన్నారు అండి. అలాగే కొంతమంది మరి వాలంటీర్స్గా ఉండి టీచర్స్కి ఎంతగానో హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. అయితే యాక్షన్ సాంగ్ అయ్యాక ఇద్దాం, ఎందుకంటే కొంతమంది మరి ఆ యాక్షన్ సాంగ్లో ఉన్నారు కదా పిల్లలు. అందుకని మరి ఇంతవరకు మీరు ఓపికతో మరి పిల్లల కోసం చప్పట్లు అంత గట్టిగా కొట్టినందుకు మీకు అందరికీ నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయాన్ని పాస్టర్ గారికి అప్పగిస్తా ఉన్నాను. బాబు ఈ టేబుల్ కింద పెట్టండి సార్. ఈ సమయంలో మన దగ్గరికి ఏ దేశం నుంచి వచ్చారండి? ఏదో దేశం నుంచి వచ్చానని ఎందుకు సార్ ఇబ్బంది పడతారు? మొత్తం మీద ఆలస్యంగా వచ్చారు ఏమండి? ట్రైన్ లేట్ అయిందా? మరి ట్రైన్ లేట్ అయితే అయింది, కానీ మా పిల్లలకి చాక్లెట్లు పట్టుకొచ్చారా? ఫుల్గా పట్టుకొచ్చారా తక్కువ పట్టుకొచ్చారా? ఫుల్గా పట్టుకొచ్చారంట నాన్న. మరి శాంతాక్రాస్ గారు ఒక డ్యాన్స్ చేస్తారంట, యాక్షన్ సాంగ్ ఇచ్చేద్దామా? వారితో పాటు నువ్వే చెప్పాలి, నాకు రోము నుంచా ఇటలీ నుంచా అంటే ఏదో దేశం నుంచి అంటారు. దాని పేరు ఏదో దేశం అని పెట్టుకోండి. దేవుడికి స్తోత్రం. ఇటలీ అంటండి ఒప్పేసుకున్నారు. సోనియా గాంధీ గారు దేశం ఒప్పుకున్నారు. ఈ సమయంలో బాబు యాక్షన్ సాంగ్ చేసి పిల్లలకి అది ఇచ్చేసారు. Making spirits bright. What fun it is to laugh and sing and sing song tonight. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. It's a beautiful Christmas. And the snow is beautiful. Dashing through the snow in a one-horse open sleigh. Over the fields we go, laughing all the way. Bells on bobtails ring, making spirits bright. What fun it is to laugh and sing in a sleighing song tonight. Ho, 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 ho. Ho, 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 ho. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Ho, ho, ho. So many presents to deliver. Who's first, Rudolph? Dashing through the snow in a one-horse open sleigh. Through the fields we go, laughing all the way.
bells on bobtails ring, making spirits bright. What fun it is to laugh and sing a sleighing song tonight. Oh, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells. మరి ఈ సమయంలో పిల్లలు కూర్చోవాలి.